అందరూ చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రత్యక్షతలో బయలు పడలే శాశ్వత కృపణాకై. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలు పడలే శాశ్వత కృపణాకై. విడువదేనెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించేలే కృప. విడువదేనెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించేలే కృప. విస్తరించేనే నిన్ను స్తుతించినప్పుడు నేడు నిరంతరం మారలే మారవు. ఆ జ్ఞాపకాలలో చెరగని వాడవు. నేడు నిరంతరం మారలే మారవు. ఆ జ్ఞాపకాలలో చెరగని వాడవు. అందరూ చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. నన్ను ఆదరిస్తున్నాయి అని పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్. యేసయ్యాని కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యాని కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. అరువదేనెల్లప్పుడు కృప ఆధిక్యములను మరిపించేనే కృప. అరువదేనెల్లప్పుడు కృప ఆధిక్యములను మరిపించేనే కృప. మహిమరచితిని నీ కృప తలంచినప్పుడు నేడు నిరంతరం మారలే మారవు. ఆ జ్ఞాపకాలలో జరగని వాడవు. నేడు నిరంతరం మారలే మారవు. నా జ్ఞాపకాలలో జరగని వాడవు. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. ఆమేన్.
నీ మహిమైశ్వర్యము చూపెదేని దీర్ఘశాంతము నాపై ఆదుకొనేదని ఎల్లప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప ఆదుకొనేదని ఎల్లప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప మహిమోన్నతము స్థితి ప్రశాంతతలోనే నా నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నా నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నా నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నా నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు పక్షమై నిలిచేయున్నావు నీవు నా 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 పక్షమై. అందరూ కలిసి పాడదాం. ఒక్కొక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడతా ఉంది. సర్వోన్నతుని శక్తి ఒక్కొక్కరిని బలంగా తాగుతా ఉంది. హల్లెలూయా 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 నిలిచేయున్నావు నీవు నా పక్షమై 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 నిలిచేయున్నావు. గనుడైన యేసయ్యకు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకే స్తోత్రాలయ్యా. నీవు నా పక్షానుంటే చాలయ్యా. అయ్యా నీవు నాకు తోడుంటే చాలయ్యా. నా జీవితానికి నీవు సరిపోయిన దేవుడవయ్యా. నా ప్రాణ ప్రియుడవయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలను చెప్తూ కృతజ్ఞత హృదయంతో ప్రభు నామాన్ని మనమందరము స్తుతిద్దామండి. మరొకసారి చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, మన ప్రాణ ప్రియుడు, నిత్య జీవ ప్రదాత మన యేసయ్యకు మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకే మహిమయ్యా, మీకే ఘనతయ్యా, మీకే కృతజ్ఞత వందనాలయని చెప్తూ ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. హల్లెలూయా. రక్షక మీకే స్తోత్రమయ్యా. సజీవుడా మీకే స్తోత్రమయ్యా. కృప చూపు యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుందామండి.
మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీ పాద సన్నిధిలోనైనా మేమందరము పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి కృపనిచ్చారు. అందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభువా నిలబడి మిమ్మల్ని ఆరాధించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అందరికీ కావలసిన శ్రేష్టమైన ఉపదేశం మీరే మంచి బోధకుడివై మా అందరితో మాట్లాడి సహాయం చేయమని, చేసిన స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. మంచిది ప్రియులరా, మరి నేటి ఆరాధనకు విచ్చేసిన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలమ్మా. సంతోషంగా ఉన్న వారు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది సాక్ష్యాలకు సమయం. దేవుడు మీ పట్ల, మీ కుటుంబంలో ప్రభు చేసినటువంటి మేలులు మరి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరచాలని మనవి చేస్తున్నాం. ఎవరు లేనట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి 84వ కీర్తన 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుదాం. వారు బాగా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ కీర్తన సాధారణంగా మందిర ప్రతిష్ఠ రోజున మరి చదువుతూ ఉంటారు. కేవలం మనము ఆలోచించేది ఏంటంటే, మనం చక్కగా కట్టుకున్నటువంటి ఈ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని మనము ఆలోచిస్తాం. మంచిదే, దేవుని సన్నిధిలో గడపడం మంచిదే. కానీ భక్తుడైనటువంటి లేదా కొరహు కుమారులు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే గనక 6-7 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం. మన ప్రయాణం ఎక్కడికి? మన గృహము నుంచి ఇక్కడికి మందిరానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఆత్మీయ జీవితము కూడా ఒక ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడికి అంటే గనక పరలోకానికి మన ప్రయాణం. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకనే భక్తులు రాస్తున్నటువంటి ఈ కీర్తన పరలోకానికి సంబంధించినటువంటి కీర్తన ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనను గురించి ధ్యానం చేస్తూ ఉంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల యొక్క గుడారము ద్వారమునొద్ద ఉండే కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఆ తలుపు దగ్గర కావలా కాస్తూ బ్రతికేస్తానయ్య అంటున్నాడు భక్తుడు కదండి. ఆవరణము లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. ఆవరణములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంట ఉన్నారు. కాబట్టి ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తే ఇది పరలోక సంబంధమైనటువంటి కీర్తన. అన్ని విషయాలు మనం ధ్యానం చేయలేము, కానీ ఈరోజు 6-7 వచనాలలో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తాం. ప్రియులారా, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఇక్కడ మనకి చాలా లోయలు కనబడుతూ ఉంటాయి. 2 కొండల మధ్య ఉన్నటువంటి లోతైనటువంటి భాగాన్ని లోయ అని మనం పిలుస్తూ ఉంటాము.
ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఈ లోయ ఒకటి ఉంది. ఈ లోయ యాత్రికులు ప్రయాణించే లోయగా ఉంది. ఈ లోయ ఎలాగుంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన కఠినమైనటువంటి రాళ్లను కలిగినటువంటి ప్రాంతం ఇది. అందుకనే ఈ ప్రాంతాన్ని గురించి భక్తులు మరి పాడారు, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు. ప్రియులారా, బాకా అంటే హిబ్రూ భాషలో అర్థం ఏంటంటే గనక కన్నీరు అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాకా అనేటువంటి లోయ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ లోయ దగ్గర బాల్సమ్ అనేటువంటి చెట్లు ఉంటాయి. ఈ చెట్లు ఏంటంటే జిగురు కారుస్తూ ఏడుస్తున్నట్టు కనిపించే వృక్షాల్లాగా కనబడతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాకా అనగా అర్థం ఏంటంటే కన్నీరు లేదా ఏడుపు అని అర్థం. ఈ బాకా లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గనక మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శోధనలు, కన్నీటి లోయలు, ఆధ్యాత్మికంగా ఎండిపోయినటువంటి పరిస్థితులకు మరి ఇది సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని ఎలా చేస్తున్నారండి? జలమయముగా చేయుదురు. దానిని జలమయముగా చేయుదురు. కాబట్టి బాకా లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గనక మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన పరిస్థితులు, వీటన్నిటికీ కూడా ఈ బాకా లోయ సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఈరోజు బాకా లోయలో బడి వెళ్ళుచు మీరు దాన్ని ఎలా చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది? జలమయముగా చేస్తారంటాం కదండి. విశ్వాసి జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు, కన్నీటి రాత్రులు, నిద్రలేని పరిస్థితులు, ఒంటరిగా ఏడ్చేటువంటి పరిస్థితులు కదండి మన జీవితంలో మరి మనం ఎన్నో చవి చూసినటువంటి వారం. కానీ ఈ లోయ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒంటరితనం ఏర్పడుతుంది. ఎవరికి చెప్పుకోలేము. ఇన్నర్గా మనం చాలా బాధపడుతూ ఉంటాం. అంతరంగికంగా చాలా కృషించిపోతూ ఉంటాం. ఈ బాధ ఎవరితో చెప్పుకోను, ఈ శ్రమ ఎవరితో చెప్పుకోను, చెప్పుకున్న నలుగురు అవమానపరుస్తారు అనేటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళేటువంటి ఈ పరిస్థితులన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే గనక బాకా లోయకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రియులారా, ఈరోజు మరి విశ్వాసి జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు శ్రమలలో మనం కృంగిపోకూడదంటండి. సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేమవుతావు? చేతకాని వాడు అవుతావని. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి నేర్పించేది ఏంటంటే శ్రమలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి అంటే మన విశ్వాసం అభివృద్ధి చెందడానికి, విశ్వాసంలో పడిపోకుండా కష్టాలలో ధైర్యంగా ఉండడానికి మనం ఏం చేయాలంటే గనక దేవుని వాక్యం చదవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 119, 105 వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నెమ్మది కలుగ చేస్తుంది కదండి. దేవుని వాక్యం బాధల్లో ఏం కలుగ చేస్తున్నామా? నెమ్మది, ఊరట కలుగ చేస్తుంది. ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ బాధల్లో ఏం చేస్తున్నారు? వాక్యాన్ని మర్చిపోతున్నారు, బైబిల్ చదవట్లేదు. మీ బాధల్లో ఏం చేస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాధను బట్టి కృంగిపోతూ ఆహారం తినకుండా, ఆహారం మానేసి ఒంటరితనాన్ని అనుభవిస్తూ అలాగా ప్రియ దేవుని బిడ్డలారా మీరు కృంగిపోతున్నారేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. మనము కష్టాల్లో, శ్రమలలో, బాకా లోయ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం కృంగిపోకూడదు, కానీ దేవుని వాక్యాన్ని చదవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవది ఏం చేయాలి అంటే గనక మనము కన్నీటి ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ రోజున చాలామందికి అసలు ప్రార్థనలోనే కళ్ళు మూసుకోవట్లేదు కదండి. కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసండి. మనకి ఆ బాధను మనం అనుభవిస్తున్నప్పుడు, ఒకరితో మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, ఆ బాధ చెప్తున్నప్పుడే వాళ్ళకి కన్నీళ్లు కారిపోతాయి కదండి. ప్రభుతో కూడా మనకి బలమైన కష్టం కలిగినప్పుడు ఏడవకుండా మనం ఉండలేం.
ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్లు కార్చకుండా మనం ఉండలేం. ఆ లోయలో బడి వెళ్ళుచు కదండి, కష్టాలు అనేటువంటివి కలకాలం ఉండవటండి. ఆ బాకా లోయ అనుభవం అనేటువంటిది, కష్టాలు కన్నీళ్ళు మనకు కలకాలం ఉండవట. ఈ రోజున నువ్వు దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ కష్టాల గుండా నీ వెళ్తున్నావో, ఏ శ్రమల గుండా నీ వెళ్తున్నావో ప్రభు నీతో చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ కన్నిటిని ఆయన చూచి దాటిపోయేటువంటి వాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తారట. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ లోయలో ఏమీ లేవు, నీళ్లు లేవు. ఆ లోయలో ఏమీ లేదు, సమృద్ధి లేదు. ఆ లోయ ఎండిపోయినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లోయలో ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాగే ఎండిపోయినటువంటి బ్రతుకేమో, కష్టాల సుడిగుండాలలో నీవు తిరుగుతున్నట్లుగా నీ జీవితం అనిపిస్తుందేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కష్టాలలో ఏం చేయాలంటే గనక దేవుని వాక్యం చదవాలి. రెండవది ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎండిపోయిన నా బ్రతుకును కూడా మీరు చిగురించగలరు అని దేవుని మీద నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాసకు దేవుని కృప తోడై ఆ ఎండిపోయినటువంటి లోయను, ప్రియ దేవుని బిడ్డలారా, రాళ్లతో కూడి ఉన్నటువంటి బాకా లోయను దేవుడు దీవెనల ప్రాంతంగా మార్చగలరు. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. దేవుడు మన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా ప్రభు మారుస్తారటండి. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, తొలకరి వాన అనేటువంటి ఒక పాట ఆ మధ్యన ఎక్కువగా పాడేవారు కదండి. తొలకరి వాన, దీవెనలు కురిపించు వాన. ఈ తొలకరి వాన దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గనక దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ బాకా లోయలో శ్రమల గుండా, కష్టాల సుడిగుండాల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపతో దీవెనల వర్షాన్ని ప్రభు కుమ్మరిస్తారంటండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి మనం కదండి. చాలామంది జీవితాలలో, భక్తుల జీవితాలలో మరి చెప్తూ ఉంటారు, వారి కష్టాల గురించి తెలియచేస్తూ, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు నేను దేవుని మీద ఆనుకున్నానండి, దేవుడు ఈరోజు నన్ను సమృద్ధితో నింపారు అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ బాకా లోయ అనుభవము ఏడ్పుకి, కన్నీళ్ళకి, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఆ బాకా లోయను జలమయముగా తొలకరి వానతో దేవుడు నింపి దీవెనలతో ఆ లోయలో పడి వెళుతున్న వారందరికీ కూడా దేవుడు సమృద్ధినివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. 7వ వచనం చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రియులారా, వారు నానాటికి ఏం పొందుతారు? బలాభివృద్ధి నొందుతారు. బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారట కదండి. సాధారణంగా ఒక 4 కిలోమీటర్లు నడిచామనుకోండి, మనకి నీరసం వచ్చేస్తుంది, అలసిపోతాం. కానీ బైబిల్ గ్రంథంలో మనం నడిసే కొలది అలసిపోతాం, బలం క్షీణిస్తుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే గనక, మీరు నానాటికి బల అభివృద్ధి పొందుచు మీరు ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. విశ్వాసి కష్టాలు, శోధనలు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి కొద్దీ బలహీనపడడు, మరింత బలాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. విశ్వాసి జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమల్లో దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి సహాయం చేశారనుకోండి, ఆ శోధనను జయించడానికి కావలసినటువంటి బలం ఇచ్చినప్పుడు మనం మరింతగా ముందుకు అడుగు వేయడానికి ఉంటుంది. కాబట్టి నానాటికి బలాభివృద్ధి నొందుచు వారు ప్రయాణం చేస్తారు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఈ ప్రయాణము ప్రియ దేవుని బిడ్డలారా
కేవలము భౌతికపరమైనటువంటి ప్రయాణం గురించి మీరు ఆలోచన చేయొద్దు. ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో ఎండిపోయిన పరిస్థితులు మనకు రావచ్చు కదండి. చాలామందికి ప్రార్థన ఉండదు, ప్రార్థన మర్చిపోయారు చాలామంది. వాక్యం చదవడం మర్చిపోయారు చాలామంది. ప్రభు కొరకు సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడంలో విఫలమైపోయారు చాలామంది. ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నారు చాలామంది పరిశుద్ధతను పోగొట్టుకున్నారు చాలామంది. ప్రియ దేవుళ్ళారా, ఇదంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. కానీ ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా నీవు దేవుని మీద ఆధారపడితే ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు మరలా చిగురింప చేయగలరు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన మోడైపోయినటువంటి మన బ్రతుకులను చిగురించి మన ప్రయాణాన్ని బలాభివృద్ధి నొందేటట్లుగా ప్రభువు చూసి మనము సియోనులో దేవుని సన్నిధిని కనబడేటట్లుగా ప్రభు చేస్తారటండి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రతి విశ్వాసి ఎక్కడ కనబడాలో తెలుసండి? పరలోకములో దేవుని ఎదుట కనబడాలి. అక్కడ ఏముంటుంది? పరిపూర్ణమైన సంతోషం, నెమ్మది ఉంటుంది కదండి. మీలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును కదండి. దేవుని సన్నిధిలో కనబడాలి. పరలోకంలో దేవుని సన్నిధిలో కనబడాలి. ఈరోజు మన ఆత్మీయ ప్రయాణం ఎక్కడికి అంటే గనక పరలోకం కదండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే గనక, బాకాలోయ అనుభవం గుండా వెళ్ళినటువంటి ఒక నలుగురిని ఈరోజు మనము ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఋతు గ్రంథంలో నుండి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించని ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, మోయాబు ప్రాంతానికి ఒక కుటుంబం వెళ్ళారు. నయోమి, ఎలీమెలెకు వారి యొక్క 2 కుమారులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది మోయాబు ప్రాంతం, అన్య జనులు కలిగినటువంటి ప్రాంతం, దేవునిని ఎరగని ప్రజలు కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు అంటే గనక, వీళ్ళు ఆ ప్రాంతంలో కమ్మరి పని చేసేవారటండి. ఈ ఎలీమెలెకు కమ్మరి పని చేస్తూ ఉంటే తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా 2 కుమారులు కూడా అమ్మేవారు. అయితే కొన్నాళ్ళకి మరి 2 కుమారులు కూడా వివాహం చేశారు. ఆ 2 కుమారులు వివాహం చేసుకుని చక్కగా కుటుంబం అంతా ఉంది. ఎలీమెలెకు చనిపోయాడు. అలాగే వివాహం చేసుకున్నటువంటి 2 కుమారులు కూడా చనిపోయారు. ఆ సమయంలో మరి నయోమి తన 2 కోడళ్లను కలిగి ఉంది. ఆమె అంటది, నేను సమృద్ధి కలిగిన దాననై ఇక్కడికి వచ్చాను, కానీ దేవుడు నన్ను ఇక్కడ రిక్తురాలిగా చేశాడు. రిక్తుడంటే ఏమీ లేకపోవడం, రిక్తుడంటే ఖాళీ చేసుకోవడం, మొత్తం ఖాళీ అయిపోయింది. భర్త దూరమయ్యాడు, పిల్లలు దూరమయ్యారు. అది నయోమికి, నన్ను నయోమి అని పిలవద్దు, మీరు నన్ను మారా అని పిలండి అని చెప్పింది. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె బ్రతుకు ఎలాగుంది అంటే గనక బాకాలోయ, కన్నీళ్ళు, ఏడ్పే కనబడుతుంది. పోనీ కోడళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు లేరు. ఆ సమయంలో ఈ నయోమి అంటుంది, అమ్మా నేను వయసు గతించినటువంటి దానను, ఒకవేళ నాకు వయసు ఉంటే నేను పిల్లల్ని కని వారిని పెద్ద చేసి మీకు ఇచ్చే మీకు పెండ్లి చేసేదానను, కానీ మరి అట్టి అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ దేశంలో మీరు యవ్వన కాలంలో ఉన్నారు కనుక మీరు వెళ్ళిపోయి
మరి పెళ్లి చేసుకుని చక్కగా కుటుంబాలుగా కట్టబడి మీరు సంతోషించండి అని చెప్తే వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు తన అత్తను హత్తుకుందటండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ రూతు ప్రియ దేవుని బిడ్డలారా మావయ్యను కోల్పోయింది, భర్తను కోల్పోయింది. మరి ఈ వీళ్ళిద్దరి జీవితాన్ని మనం చూస్తూ ఉంటే వాళ్ళకి సంతోషం లేదు, ఆనందం లేదు, బాకా లోయ అనుభవం, కన్నీటితో విలపించేటువంటి పరిస్థితి. పెనిపిడిపోయినటువంటి యవనరాలు గోనె పట్ట కట్టుకుని ఎట్లా అంగలారుస్తుందో అలాగా అంగలార్చేటువంటి పరిస్థితి ఎవరు కలిగి ఉన్నారు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా నయోమి, రూతు వీళ్ళిద్దరూ కలిగి ఉండగా నయోమి విన్నదట, దేవుడు మరి యెరూషలేము ప్రాంతాన్ని దర్శించారు, అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, నేను అక్కడికి వెళ్తాను అన్నటువంటి సందర్భంలో రూతు అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడ మృతి పొందుతావు అక్కడే నేను మృతి పొందుతాను. వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తూ వచ్చేసారంటే యెరూషలేముకి. అక్కడికి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా చాలా కష్టాలు, ఆహారం లేదు వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా ఈమె పనికి వెళ్తా ఉంది, బోయాజు పొలంలో పనికి వెళ్తుంది. ఆ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆహారం లేనటువంటి పరిస్థితులు కదండి, ఎంత బాధో కదా. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో రాత్రులు ఆహారం లేని పరిస్థితులు మనకున్నవేమో. ఒక రోజున ఒక కుటుంబానికి మేము వెళ్ళామండి. ఆ కుటుంబంలో తల్లి చెప్తా ఉంది, ఏమండి పాస్టర్ గారు, మా భర్త గారు ఉన్నారండి, మమ్మల్ని అసలు పట్టించుకోరండి. మా భర్త గారు ఉన్నారండి, ఆయన నెలకొచ్చి చాలా వేల రూపాయలు సంపాదిస్తాడండి, 2 పిల్లలం ఉన్నాము, అసలు 1 రూపాయి కూడా పంపట్లేదండి. మా పాప స్కూల్లో జాబ్ చేస్తుంది, తనకి 7,000 అని చెప్పారు, ఈమె లేట్గా వెళ్ళడం చేత ఆ డబ్బులు కూడా కట్ అయిపోతూ ఉన్నాయి. చేతికి ఎప్పుడు కూడా 5,000 6,000 తెస్తా ఉంది. ఈ డబ్బులతోటే మేము బ్రతకాలండి, నెల రోజులు బ్రతకాలి, మాకు చాలా కష్టమైపోతుందండి. కొన్ని రోజులు ఆహారం తినకుండా నీళ్లు త్రాగి పడుకున్న పరిస్థితులు ఉన్నాయండి అని ఆమె చాలా బాధతో చెప్పిందండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, కొంతమంది పైకి సమాజానికి ఎలా కనబడతారని అంటే చాలా సమృద్ధిగా ఉన్నటువంటి వారిగా, ధనవంతులుగా ఉన్నట్టుగా కనబడతారు, ఉండి కూడా కుటుంబంలో నరకం అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఆ తల్లి చెప్తా ఉంటే మా హృదయం ద్రవించిపోయింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, వాళ్ళకి ఏమి లేవు, ఆస్తులు లేవా? ఉన్నాయి. ధనము లేదా? సంపద లేదా? ఉంది. కానీ అన్నీ ఉండి కూడా దారిద్ర్యతను అనుభవించే పరిస్థితులు ఆ కుటుంబంలో తాండవమాడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, అది ఆమెకు బాకాలోయ అనుభవం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బాకాలోయ అనుభవం ఉందా? ఒంటరిగా ఏడుస్తున్నావా? ఎందుకు ప్రభువా ఈ నా బ్రతుకు? ఆమె అంటుంది, పిల్లల కోసం నేను బ్రతుకుతున్నానయ్యా, పిల్లల కోసం బ్రతుకుతున్నానయ్యా, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని ఏడుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చెయ్యి విడిచిపెట్టేసినా ప్రభు మన చెయ్యి విడిచిపెట్టడండి. దేవునికి స్తోత్రం చెప్దాం కదండి. భర్త విడిచిపెట్టేసిన, భార్య విడిచిపెట్టేసిన, పిల్లలు విడిచిపెట్టేసిన, లేకపోతే తల్లిదండ్రులను విడిచిపెట్టేసిన నా దేవుడు నన్ను కూడా విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు అంటారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, ఈ ఋతు నయోమి జీవితాన్ని మనం చూస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు శూన్యం, ఏమీ లేదు, ఖాళీ కదండి, రిక్తాస్తాలతో వచ్చింది. వెళ్ళేటప్పుడు భర్త పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, కొంత డబ్బు పట్టుకుని వెళ్ళి ఉండొచ్చు, కానీ మరలా వచ్చేటప్పుడు రిక్తురాలిగా వచ్చేసింది. శూన్యం, ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, శూన్యం స్థితిలో నుండి దేవుడు సమృద్ధి అయినటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కదండి. ఆ రూతమ్మ అంటుంది, అత్తమ్మ నీవు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో అదే దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, అదే దేవుని పైన నేను విశ్వాసం ఉంచుతాను అని ఆమె విశ్వాసం ఉంచింది. మీరు ఆలోచన చేయండి, వీళ్ళిద్దరి జీవితంలో కన్నీళ్ళు లేవంటారా?
భర్తను పోగొట్టుకున్నప్పుడు ఖాళీ హస్తాలతో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది వారికి బాకాలోయ అనుభవం, బాకాలోయ అనుభవం. ఈరోజు నా జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కదండి. ఇప్పుడైతే దేవుడు మనకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చారు, సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చారు. పూర్వం అలా లేదు. ప్రతి ఇంట్లో నుంచి కూడా అందరూ పని చేసేవాళ్ళు, చేలోకి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలు పని చేసేవారు. సొంత పొలాలు కావచ్చు, లేకపోతే పనికి వెళ్ళేవారు, కష్టపడేవారు, ఆహారాన్ని తెచ్చుకునేటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారాన్ని తెచ్చుకుని ఎంతో సంతోషంగా తినేటువంటి వారు. కానీ ఈరోజు దేవుడు, ప్రభుత్వాలు బాగున్నాయి కదండి, గవర్నమెంట్ నుంచి సమృద్ధి అయినటువంటి ఆహారం నెల వచ్చేసరికి రూపాయి కట్టకుండా ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా దేవుడు భీమిచ్చేటట్లుగా దేవుడు చేశారు ఉచితంగా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అలా లేవండి. ఆ పట్టెడి గింజల కోసం ఎంత శ్రమ పడేవారో కదా. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమృద్ధినిస్తే నీ పరిస్థితి ఎలాగా దేవుడు ఎలా మార్చారో కదా, మన పరిస్థితిని ఎలా మార్చారో కదా. శూన్యత నుండి సమృద్ధి అయినటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. వారు బాగా లోయ గుండా వచ్చినప్పుడు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె గోధుమలు ఎవలు పరగ ఏరి ఆ ప్రియ దేవుని బిడ్డలారా అవన్నీ కూడా తీసుకుని వచ్చి తన అత్తమ్మకు చక్కటి ఆహారాన్ని వండి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ ఋతు గ్రంథం అంతా చదివితే. కానీ మరి నయోమిలో నచ్చినటువంటి విషయం ఏంటంటే కనుక, ఈమె ఎప్పుడు నాకే ఇలాగే సేవలు చేస్తూ ఉండాలి, నేను చచ్చిపోయేంత వరకు అని అనుకుని తన స్వార్థం కోసం ఎప్పుడు నయోమి ఆలోచించలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. భర్త లేకుండా ఉన్నటువంటి తనకి ఏదో విధంగా బంధు ధర్మం ద్వారా తనకి భర్తనివ్వాలని ఆశపడింది. కాబట్టి ఆమె చక్కటి ఆలోచన చెప్పింది. 3వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వచనం చదవండి. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చూడండి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా కదండి. మరి ఈ రోజున చాలామంది మరి కుటుంబాలలో ప్రియ దేవుని బిడ్డలారా, అత్తమ్మలు ఎప్పుడు కూడా నా కోడలు నాకే పరిచర్య చేసి పెట్టాలి, నాకు సహాయం చేయాలి, అలా చేయడం మంచిదేనండి. కానీ వాళ్ళ మేలును కూడా కోరాలి కదా, వాళ్ళ మేలును కూడా కోరాలి కదా. కానీ కొంతమంది ఎలాగుంటారంటే స్వార్థం కొరకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఏ పని చేసుకోనివ్వరు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది అడ్డంకులుగా ఉంటారు. కానీ నయోమి చాలా మంచిదండి, స్వార్థం లేదు. తన ప్రయోజనం కొరకే ఆ కోడల్ని ఉపయోగించుకోవాలని అనుకోలేదు. ఇది నా దేశం కదా, ఇంక నేను చెప్పినట్లుగా వినాలి, నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అన్నటువంటి ఆలోచన లేదు. ఆమె యవన కాలంలో ఉంది, ఎలాగైనా ఆమెకు వివాహం చేయాలని బంధు ధర్మం ఎలా జరపాలో చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడైనటువంటి బోయజు రూతమ్మను వివాహం ఆడాడు. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. మరి ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె కూడా ధనవంతురాలు అయిపోయింది. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు ప్రియ దేవుని బిడ్డలారా రాజుగారిని వివాహం చేసుకున్నప్పుడు ఈమె ఏమైంది? రాణి అయ్యింది. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి. వీళ్ళకన్నిటిని దేవుడు చూసి శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు, నీ శూన్య స్థితి ఇప్పుడు నీకేమీ లేదు, ఖాళీ స్థితి, ఖాళీ చేతులు, రిక్తహస్తాలు, కానీ దేవుడు నీ చేతులను సమృద్ధితో నింపబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. విశ్వసిస్తూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా కదండి. శూన్యత నుండి సమృద్ధి అయినటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. ఈ రూతమ్మ బోయాజుతో ఒక పిల్లోడిని కంటే ఆ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మాట అంటారండి. చూడండి, బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనం, ఋతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. దేవునికి స్తోత్రం.
చూడండి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు, దేవునికి స్తోత్రం కదండి. 7 కుమారుల కంటే ఒక స్త్రీ నీకెక్కువ అని ఆ స్త్రీలందరూ చెప్తా ఉన్నారు కదండి. 7 కుమారులు ఎంతగా తల్లిని ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించారు? రూతమ్మ తన అత్తను ప్రేమించింది. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. మరి ప్రేమిస్తున్నారండి కోడళ్ళుగా ఉన్నవారు? మీ అత్తను ప్రేమిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. అమ్మనొక రకంగా, అత్తనొక రకంగా కాదు. ఇద్దరు నీకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైన తల్లులు. లేకపోతే జన్మనిచ్చినటువంటి తల్లి ఒక తల్లి అయితే, ఆత్మీయంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి అత్తమ్మ ఒక తల్లి. కాబట్టి ఆమెను ప్రేమించాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట 15వ వచనంలో రాయబడి ఉంది, ఇతడు నీ ప్రాణమును వాదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. దేవునికి స్తోత్రం చెప్దామండి. రూతమ్మకి పుట్టినటువంటి కుమారుడు ఈ నయోమికి ముసలితనమందు ఏమవుతాడు? పోషకుడవుతాడంట. మరి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ముసలితనమందు మీ తల్లిదండ్రులు పోషిస్తున్నారా? మనవళ్ళుగా ఉన్నటువంటి వారు మీ తాతయ్య నాయనమ్మని చాలా ప్రేమగా చూస్తూ ఉన్నారా? వారికి పరిచర్య చేస్తున్నారా? వారు మంచం మీద నుంచి లేకపోతే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారా? ఒకవేళ లేనట్లయితే మనవలుగా ఉన్నటువంటి మీరు మీ తాతయ్య గారికి, నాయనమ్మకి, లేకపోతే అమ్మమ్మకి, తాతయ్యకి చక్కగా పోషకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. ఎంత ప్రేమిస్తారో కదండి. మనవలంటే ఎంత ప్రేమ వీళ్ళకి. కానీ ఆ తాత వృద్ధాప్యంలో ఉండి, రే బాబా మా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళరా అంటే అసలు పట్టించుకొని, నువ్వు ముసలోడువు, నేనెక్కడ తీసుకెళ్తాను, నువ్వు నాతో పాటు వస్తే వాసన వస్తుంది, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళాలని చేదరించుకునేవారు లేరా? ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డ. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వీళ్ళిద్దరి లైఫ్ని మార్చేశాడు, వారి జీవితాన్ని చేంజ్ చేశారు. కాబట్టి నీ జీవితంలో రిక్తాస్తాలతో దేవుని మందిరానికి వస్తున్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ చేతులను సమృద్ధితో ప్రభు నింపాలని ఆశపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. రిక్తాస్తాలుగా కాదు. దేవుడు బాకాలోయ అనుభవంలో, ఎండిన లోయ అనుభవం నీకుందా? దేవుడు మరలా నిన్ను చిగురింపచేసి అనేకులకు ఆశీర్వాదంగా, దేవుడు నేను ఒక జీవపు ఓటగా, అనేకులకు నీవు దీవెనకరంగా, దేవుడు తొలకరి వాన అనే వర్షం తన కృపతో దేవుడు నింపి సమృద్ధిని నా ప్రభు ఇవ్వనై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి శూన్యతలో నుండి సమృద్ధిలోనికి నా దేవుడు నిన్ను నన్ను కూడా నడిపిస్తారు. రెండవదిగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం పరిశీలన చేస్తే, మరి యోసేపు మనందరికీ తెలుసు కదండి. యోసేపు తన జీవితంలో తను కూడా బాకాలోయ అనుభవం గుండా వెళ్ళాడు. ఒకానొక దినాన తన తండ్రి మరి యాకోబు, మీ అన్నలు ఎలాగున్నారో చూసిరా అని చెప్పినప్పుడు అతడు వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి అయినటువంటి యాకోబు ఈ యోసేపుకి విచిత్రమైన ఎర్రటి అంగి కుట్టించేవాడు. కాబట్టి తన అన్నలు అసూయపడ్డారు, మత్సరపడ్డారు. దర్శనాలు కూడా చెప్పేవారు. మీరందరూ నాకు సాగిలు పడతారని చెప్పగానే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా కక్ష పెట్టుకున్నారు. వీడిని ఎలాగైనా చంపేద్దామని పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఒకనొక దినాన అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళని చంపేయాలని ప్లాన్ చేశారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక సహోదరుడు అన్నారు, అరే మన తమ్ముడిని మనం చంపకూడదురా, ఇస్మాయిలులకు అమ్మేద్దాం. అందుకని ఆ ఇస్మాయిలు వర్తకం చేసే వాళ్ళు వస్తారు కదా, అంతవరకు కూడా వీడిని బట్టలోడ తీసి గోతిలో పడేద్దాం. నీళ్లు లేని బావి కదండి, నీళ్లు లేని బావిలో యోసేపును పడేశారంట కదండి. తన సొంత అన్నలే ఆ బావిలో పడేసినప్పుడు అతనికి ఆ ఒంటరిగా నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ బావిలో ఎలాగుంటుంటాడు? సంతోషంగా ఉండడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. అరే మీ క్షేమం కోరి, మేలు కోరి మీరు ఎలాగున్నారో చూసి వెళ్దామని కొంత ఆహారాన్ని కూడా తెచ్చాను, కానీ నా దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకున్నారు, నా వస్త్రాలు తీసుకున్నారు, దిగంబరిగా నన్ను చేశారు.
ఈ లోయలో నన్ను పడేశారని మీరు నాకు చాలా మేలు చేశారంటాడా ఆయన? చాలా ఆ లోయలో పడి ఏడ్చాడండి. అది బాకా లోయ అతనికి. ఈరోజు నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, నాన్న వారే నాకు మేలు చేస్తారు అనుకున్నటువంటి వారే నీవు మేలు చేసేవారే నీకు నష్టాన్ని చేకూరిస్తే నీకు ఏడ్పు వచ్చింది, లేకపోతే నాకు కూడా ఏడ్పు వచ్చింది. మన జీవితంలో ఎవరైతే మనకు మేలు చేస్తారో, మనకి సహాయం చేస్తారో, మనకి ఆదరిస్తారో అన్నటువంటి వారే నిన్ను బాధించినప్పుడు నీకు కన్నీరు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది బాకా లోయ అనుభవం. ప్రియులారా, వీళ్ళు ఏం చేశారు? ఇస్మాయేలీలు వస్తూ ఉంటే మస్తకి ఆ గుగ్గిలం వ్యాపారం చేసి వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళ యొక్క ప్రయాణ సాధనాల మీద ఇతనిని ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చేశారు. దేశం కాని దేశంలో 13 సంవత్సరాలు అన్య దేశంలో పరవాసిగా జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులకు దూరమై, సహోదరులకు దూరమై, దేశానికి దూరమై, ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఎంతగా బాధపడి ఉంటాడో కదా. ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో ఇటువంటి అనుభవం నీకుందా? అది బాకా లోయ. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ బాకా లోయ గుండా మనం వెళ్ళినప్పుడు అతనికి ఎవరు తోడు లేరండి. అక్కడ ప్రభువే అతనికి తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం కదండి. ఎంతో పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే చెరసాలలోనికి తన పరిశుద్ధతను బట్టి నెట్టివేయబడ్డాడు. ఏ నేరము లేనటువంటి యోసేపు కన్నీళ్లు కారుస్తున్నాడండి చెరసాలలో. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలన్నీ కూడా బాకా లోయ అనుభవాలు. చేయని నేరానికి, చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తున్నాడంటే అది అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా సంతోషకరమైనటువంటి స్థలం కాదు. అది కన్నీళ్ళు, ఏడ్పుని పుట్టించేవి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటో తెలుసా? బాకా లోయ అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావేమో. ఆ లోయలో యోసేపు ఏం చేశాడయ్యా అంటే మానక ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు అతని లైఫ్ని ఒక దినమందు దేవుడు చేంజ్ చేసేసాడండి. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఖైదీలు ధరించే వస్త్రాలు, ఆ తర్వాత గడ్డం మాసిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి అంతా కూడా ఎలాగుంది అంటే చాలా మరి దయానీయంగా ఉంది. ఆ సమయంలో దేవుడు అతని ప్రార్థన ఆలకించి, కన్నీటిని ఆలకించి ఒకే రోజున ఆ దేశానికి దేవుడు ప్రధానిని చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. బాకా లోయ అనుభవం గుండా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అంటే గనక ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని మీద ఆధారపడాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, నిత్యముగా నా స్థితిని మారుస్తారు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఒక్క దినములో అతన్ని లైఫ్ టర్న్ చేశారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం అంతా ఇలాగే ఉంటుందా? నా బ్రతుకంతా శ్రమలేనా? ఇలాగే ఉంటాయా? కదండి. ఆ ప్రయాణం ఏటెల కాలం ఉండదు, దానికి గమ్యం ఉంటుంది కదండి. కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు ఈ బాకా లోయ అనుభవం గుండా వెళ్ళినప్పుడు మనం ఎలాగ తొలకరి వానతో, దీవెనలతో దేవుడు మనల్ని కప్పుతారంటే ఆ శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కన్నీళ్లు కార్చి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఐగుప్తు దేశానికి ప్రధానిని చేసి ఎవరైతే అతన్ని గెంటేశారో, ఎవరైతే హాని చేశారో వాళ్ళకి మేలు చేసేటట్లుగా దేవుడు యోసేపును నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కదండి. దేవుడు గొప్పవాడు. అందుకనే చెరసాల నుండి దేవుడు సింహాసనానికి నడిపించాడు. చెరసాల నుండి సింహాసనానికి. చెరసాల ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, అంతా అక్కడ బంధకాలలో ఉండాలి, అక్కడ అంగలార్పు, అక్కడ శ్రమలు, కష్టాలు. కానీ దేవుడు సింహాసనానికి అనేకులకు ఆహారం పెట్టే చేతులుగా, పోషించే వాణిగా దేవుడు యోసేపును చేశాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా ఎన్నో విపులీకరమైన సంగతులు యోసేపు కొరకు రాయబడి ఉన్నాయి. అన్ని అధ్యాయాలు యోసేపు గురించి కేటాయించారు పరిశుద్ధ గ్రంథములో కదండి. అన్ని అధ్యాయాలలో దేవుడు యోసేపు ద్వారా ఎన్ని విషయాలు కదా మనకి నేర్పిస్తుంది. ఈరోజు నీ జీవితం బాకా లోయ అయితే గనక
దేవుడు దానిని తొలకరి వానతో కప్పి, లేదా తొలకరి వాన కురిపించి దీవెనలతో దేవుడు కప్పుతాడు. దేవునికి స్తోత్రం కదండి. ఇద్దరి గురించి చెప్పాను. మూడవది, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, హన్న ఆమె జీవితంలో కూడా అవమానాలు, ఆమె జీవితంలో ప్రియ దేవుని బిడ్డలు లేకపోవడం చేత ఎన్నో నిందలకు, తిరస్కారాలకు గురి అయింది. సమయంలో మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మనోవేదనతో ప్రార్థన చేసేదంట. దేవుని మందిరానికి వెళ్ళి ఆమె మనోవేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆమెను దర్శించారు. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. నిందలు, లేనిపోని నిందలు, గొడ్రాలు నువ్వు, ప్రతి శుభకార్యానికి నువ్వే ముందుంటావు, అసలు నువ్వు చేయడానికి వీలు లేదు కదండి. తన వైరియగు పెనిన అంటుంది, నీకు పిల్లలు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె హృదయం ఎంత చివిక్కుమనిపోతుందో కదా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని నిందలో కదా. నీ భార్యని నిందిస్తుందా యోబు భార్యలాగా? నీ భర్తని నిందిస్తున్నాడా? నువ్వు దేనికి పనికిరావు, దేనికి ఉపయోగపడవని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఇంతే అని అంటున్నారా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాధపడొద్దు. ఇవన్నీ కూడా అంతరంగికంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. దేవుని మందిరానికి వచ్చి నీ జీవితంలో ఒంటరిగా ప్రభుతో చెప్పుకుంటున్నావు. ప్రభుకి నీ బాధ అంతా, నీ గోడంతా విప్పి చెప్పుకుంటున్నావు. అయితే దేవుడు ఏమంటున్నారో తెలుసండి. దేవుడు ఆమె అనేక దినాలు, ప్రియ దేవుని బిడ్డలారా, మనోదుఖము కలిగిన దానిగా ఉన్నప్పుడు హన్న ప్రార్థన చేస్తూ ఉంటే ఏలి అంటున్నాడు, ఇంకా నువ్వు మత్తురాలుగా ఉంటావేంటి? మత్తురాలువై ఎందాక నువ్వు మత్తురాలుగా ఉంటావు, లే ఇంకా అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈమె చెప్పుకుంది తన గోడంతా, అయ్యా నేను మత్తురాలునే కాదయ్యా, నా బాధ అంతా నా దేవునితో చెప్పుకుంటున్నానయ్యా అని కన్నీరు కార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, ఆ సమయంలో మరి దైవజనుడు ఒక మాట అన్నారు, నువ్వు దేవునితో ఏదైతే మనవి చేశావో అది నా దేవుడు నిశ్చయముగా నీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కదండి. ఆమె విశ్వాసం దేవుని పైన ఉంచింది. ఆయన అంటారు, పిల్లల కంటే నేనే 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడని కానా అని తన భర్త అయినటువంటి ఎల్కానా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 మంది కుమారుల కంటే నేనే కదా నీకు ఎక్కువ అని తన భర్త తన మాటల చేత ఆదరించినప్పటికీ కూడా ఆమె హృదయంలో ఉన్నటువంటి కన్నీరు, ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధ, ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు తీసి తన హృదయాన్ని అంతటిని కూడా ఆనందంతో ప్రభు నింపాడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం. దేవుడు హన్నాని ఎక్కడికి నడిపించాడు తెలుసండి? అవమానము నుండి ఆనందానికి నడిపించాడు. ఎక్కడి నుంచమ్మా? అవమానం నుండి ఆనందానికి. చాలామంది చదువుకుంటారండి ఎంతో కష్టపడి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలని కాదు, వాళ్ళకు ఉద్యోగం రాకపోతే నీ బతుకింతే, నీకే ఉద్యోగం రాదు అని వాళ్ళు నిందిస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, కొంతమంది తల్లిదండ్రులు అలా నిందిస్తారు. అలా నిందించకూడదు, చెప్పాలి, ప్రార్థన చేసుకోమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నీకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తారు, ఏదో ఒక మార్గాన్ని తెరుస్తారని ధైర్యం చెప్పవలసింది పోయి నీవే వాళ్ళని డిస్కరేజ్ చేస్తే వాళ్ళు అనుకుంటారు, ఎందుకురా బాబు ఈ బ్రతుకు, ఎంత చదివి ఎంత కష్టపడి ఈ స్థితికి వచ్చి వీళ్ళ చేత, లోకంలో ఉన్న మనుషుల చేత, బంధువుల చేత, ఇంట్లో ఉన్న వాళ్ళ చేత అవమానాలు భరించలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండని అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పరిస్థితి కూడా అట్లానే. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి? అవమాన స్థితి నుండి ఆనందానికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే సమయలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనములో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. హన్నా హృదయము ఎలాగుందమ్మా? సంతోషంతో నిండి ఉంది. ఎలాగుంది? సంతోషంతో నిండి ఉంది. మరి నీ నా హృదయాలు సంతోషంతో నింపబడాలంటే,
బాకా లోయ అనుభవం గుండా వెళ్ళినప్పుడు దేవుడు దీవెనలతో వారిని తృప్తిపరిచారు. ఈరోజు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి కదండి. అవమాన స్థితి నుండి ఆనందకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరి వల్ల అవమానాలు పొందుతున్నావు? ఎవరి వల్ల నీవు అవమానాలు పొందుతున్నావు కదండి. సేవలో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి మాకు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కుటుంబంలో అవమానాలు ఎదురై ఉండొచ్చు, లేకపోతే మనుషుల వల్ల అవమానాలు మీకు ఎదురై ఉండొచ్చు, నా అన్నవారి వల్లే అవమానాలు ఎదురై ఉండొచ్చు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసి నీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతగా దేవుడు మనల్ని నిలబెడతాడటండి. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. మన విచారములన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తారు? కొట్టి వేస్తాడట ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు విశ్వసించండి, దేవుని సన్నిధిలో విశ్వసించండి. హన్నా విశ్వసించింది దైవజనుడు చెప్పిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా వచ్చే సంవత్సరానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆనందంతో నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఆ సంవత్సరంలో పొందే బహుమానం కంటే ముందుగా ఆమె దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దైవజనుని నోట నుండి వచ్చినటువంటి మాట విని ఇంటికి వెళ్ళి సంతోషంగా భోజనం చేయడం ప్రారంభించింది, దేవుడు తన స్థితిని మార్చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో అవమానాల గుండా నీ వెళ్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అవమానాన్ని దేవుడు తీసివేసి రెట్టింపు ఘనతగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. అవమానం పొందిన చోటే మంచి పేరు, ఘనతను దేవుడు మనకిస్తాడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఈ రోజున వాక్యాన్ని వింటున్న మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే గనక, ఈ బాకా లోయ గుండా వెళ్ళినప్పుడు వీళ్ళకి కష్టాలు కలకాలం లేవు. యోసేపుకి జీవితం అంతా కష్టాల లేదు కదండి. కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొంత సమయము కష్టాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదంతో సమృద్ధితో నింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తున్నటువంటి మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 సంవత్సరాలు అయింది మా వివాహం అయ్యి. ఎన్నో కష్టాలు ప్రియ దేవుని బిడ్డలారా. వివాహమైన ప్రారంభ దినాలలో ఎన్ని కష్టాలంటే, కుటుంబం నుండి కష్టాలు, సేవలో కష్టాలు, పరిచర్య లేని పరిస్థితులు. బాకాలోయది మాకు బాకాలోయ అన్నమాట కదండి. తినడానికి కూడా ఆహారం లేనటువంటి పరిస్థితులు చాలా మా జీవితంలో చూసాం. కానీ దేవుడు ఆ స్థితి నుండి, ఆ లోయ గుండా మేము వెళ్ళినప్పుడు మా కన్నిటిని దేవుడు చూశారు. ఈ రోజున 10 మందికి ఆహారం పెట్టే విధంగా దేవుడు మా చేతుల్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. ఎప్పుడు మన స్థితి ఒకేలాగా ఉండదు. దేవుడు మన స్థితిని మార్చగలడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన నీ లైఫ్ని చేంజ్ చేయగలడు. ఈరోజు విశ్వసించు, దేవుని మీద మన విశ్వాసం ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఎన్నో నిందలు, అవమానాలు, సుడిగుండాల లాంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా చాలా శ్రమలండి, చాలా శ్రమలు. ఆ శ్రమలలో దేవుడు మమ్మల్ని బలపరిచారు. విశ్వాసంతో ప్రార్థన చేయగా మరింతగా బలం. ఎట్టి శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ఆ శ్రమలలో దేవుడే తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్రీస్తు యేసు యొక్క శ్రమలు నా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు నాకు విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా ఆదరణయు నాకు విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదాం కదండి. దేవుడే మనల్ని ఆదరించేవాడు. ఎట్టి శ్రమలో ఉన్నా, ఎట్టి కష్టాల్లో ఉన్నా, ఎట్టి అవమానంలో ఉన్నా, ఎట్టి నిందలలో నీవున్నా, ఎట్టి నష్టాలలో ఉన్నా దేవుడే నిన్ను ఆదరించి ధైర్యపరచి దేవుడు నిన్ను నన్ను కూడా ఒక తల మానికగా నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఇంకొక వ్యక్తి దావీదు, గొర్రెలు కాసుకునేటువంటి దావీదు.
అక్కడి నుంచి ప్రియ దేవుని బిడ్డ దేవుడు వేరు చేశాడు. సౌలు ద్వారా ఎన్నో శ్రమలు సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, మరి తన జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అరణ్యాలలో గుహలలో తిరిగినటువంటి పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితం అంతా అరణ్యాల గుండానే సాగింది. కానీ దేవుడు అరణ్యము నుండి ప్రియ దేవుని బిడ్డలారా ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కే స్థితికి దేవుడు దావీదుని నడిపించాడు. దేవునికి స్తోత్రం. తన యొక్క లైఫ్ని చేంజ్ చేశాడు. ఈరోజు నా జీవితంలో నేర్చుకోవలసినటువంటి పరిస్థితి ఏంటి? నాకున్న ఉద్యోగం పోయింది, నాకున్న పని పోయింది, ఏంటి నా పరిస్థితి? ఎండిన లోయ అని అనుకుంటున్నావా? దేవుడు దానిని తొలకరి వానతో నింపి దానిని ప్రియ దేవుని బిడ్డలారా సమృద్ధితో జలమయంగా చేయబోతున్నాడు నీ జీవితాన్ని. ఎండిన స్థితిల రిక్త హస్తాల ఏ పరిస్థితిలో నీవు ఉన్నావు? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షి రాజు వలె దేవుడు మనల్ని బలపరుస్తాడటండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక చక్కని మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనం. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. 31వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ద రీన్యూ స్ట్రెంగ్త్ కదండి, నూతన బలం. దేవుని వైపు ఎదురు చూడాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో చదివాం 84వ కీర్తన 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు కదండి. వారు నానాటికి ఏం పొందుతారు? బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. మరి మీరు వృద్ధి నొందాలి, విశ్వాసంలో వృద్ధి నొందాలి, ప్రేమలో వృద్ధి నొందాలి, ఆర్థికంగా వృద్ధి నొందాలి కదండి. అన్ని స్థితుల్లో కూడా అభివృద్ధి పొందాలి, ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలి. ఎండిపోయిన స్థితి వద్దు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే గనక చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు కోసం మనందరికీ తెలుసు కదండి, పక్షిరాజు అంటే గ్రద్ద. అది ప్రియ దేవుని బిడ్డలారా ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి ఎత్తైన పర్వతాల్లోనికి వెళ్ళిపోయింది. తనకున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా రెక్కలు, ఈకెలు అన్నిటినీ కూడా లాక్కుంటుంది. లాక్కున్న తరువాత తన శరీరం అంతా రక్తాలు కారుతూ ఉంటాయి. చివరికి తన కాళ్ళ గోళ్ళు, అలాగే ముక్కు అది కూడా బండకి బాగా అటు ఇటు రాసి అది ఓడగొట్టుకుంటుంది. అది దాని స్థితి ఎలాగుంటుందంటే బాకాలోయే. కొన్ని రోజులు అది ఎగరలేదు, కొన్ని రోజులు దానికి ఆహారం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని రోజులు అది బక్క చిక్కిపోయింది. ఆ సమయంలో దేవుడు మరలా దానికి ఆ రెక్కలను, ఆ ఈకలను, ఆ ముక్కును మరలా ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందో తెలుసండి, నూతన బలాన్ని పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం కదండి. ఒకనొకప్పుడు ఏమీ లేవు, దానికి మొత్తం బోడైపోయింది, రిక్తురాలుగా అయిపోయింది. కానీ దేవుడు మరలా ఏమిచ్చారు అంటే గనక ఈకలను ఇచ్చి తనకి ప్రియ దేవుని బిడ్డలారా తనకి ఎగరడానికి కావలసినటువంటి రీన్యూ స్ట్రెంగ్త్, నూతన బలాన్ని ఇచ్చినప్పుడు అది పైకి ఎగురుతుందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, దానికి బలాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా బలాన్ని ఇవ్వగలడు ఆయన. సొమ్మసిల్లక అలయక ప్రియ దేవుని బిడ్డలారా పైకి ఎగిరే బలాన్ని దేవుడు మనకిస్తాడు కదా. పక్షిరాజును చూసి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు ఆయన మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తారు? తృప్తి పరుస్తారంట. నీకే మేలు జరగట్లేదని అనుకోవద్దు కదండి. ప్రభు ఏం చేస్తున్నాడంటే, నాకు నా భార్య మందిరానికి వస్తుంది, నేను మందిరానికి వస్తున్నాను, ప్రభు నాకు ఏం చేయట్లేదండి అని అనుకోకండి. ఆ శ్రమలలో మరింతగా, శ్రమలు ఎందుకు, ఆ బాకాలోయ అనుభవం ఎందుకంటే మరలా నీకు శ్రమలు ఎదురైనా నీవు సమస్యల్లో ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా దేవుని మీద ఆధారపడాలో నేర్చుకుని
ఆ శ్రమలు రావడం ద్వారా మరింత ముందుకు వెళ్ళడానికి మనం బలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, విన్నటువంటి వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పక్షిరాజు యవనము ఏ విధంగా అయితే కృతదయ్యిందో అదేవిధంగా దేవుడు మేలులతో మన హృదయాల్ని తృప్తిపరచగలరు, మన లైఫ్ని చేంజ్ చేయగలరు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి బాకాలోయ అనుభవం నీకున్నట్లయితే ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు దేవుని మీద. దేవుడు తొలకరి వాన అనేటువంటి వర్షాన్ని నీ మీద కుమ్మరించి దీవెనలతో దేవుడు నిన్ను నన్ను సంఘాన్ని కూడా ప్రభు తృప్తిపరచగలరని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు, కొద్ది హెచ్చరికలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెనందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా ఈరోజు వాక్యం నా కొరకే ప్రభువా, బాకాలోయ అనుభవం నాదేనయ్యా, శ్రమలు నా జీవితంలో ఉన్నాయి, కష్టాలు నా జీవితంలో ఉన్నాయి అనేసి ప్రభు సన్నిధిలో మనం అందరము ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మీకు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఏ శోధన ఉందో, అవును ప్రభువా నా జీవితంలో బాకాలోయ అనుభవం అయ్యా, ఎన్నో రాత్రులు ఒంటరిగా నాయన, ఎన్నరుగా ప్రభువా కన్నీళ్ళు కాల్చానయ్యా, అయ్యా నా శ్రమను చూచే దేవుడవయ్యా, నా కన్నీళ్ళను చూచుచున్న దేవుడవయ్యా, దయచేసి నాకు సహాయం చేయండి అనేసి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి మీరందరూ ప్రార్థన చేసుకోండి. మీకేమీ కష్టాలు లేవా? మీకేమీ బాధలు లేవా? మరి ఎందుకు అట్లా మౌనంగా ఉన్నారు? నోరు తెరిచేసాక చెప్పండి, ప్రభువా నా జీవితం కూడా బాకాలోయేనయ్యా, నా జీవితం కూడా కన్నీళ్ళు మయమేనయ్యా, అయ్యా తొలకరి వాన కుమ్మరించు ప్రభువా.